రాజకీయంగా అయినా అధికారాన్ని పొలిటికల్ గా ఎక్సర్సైజ్ చేయడంలో అయినా కేంద్రం వరకు పొత్తులతోనో ఆబ్లిగేషన్స్ తోనో సంబంధాలు నెరపడంలో అయినా టీడీపీ పీక్ లెవెల్లో ఉన్నట్టుగా ప్రస్తుతానికి కనపడుతుంది కదా పవర్ విషయంలో. మరి మీడియా వైపు నుంచి కూడా అన్ని రకాలుగా కమ్ముకొస్తున్నట్టుగా రకరకాల ప్రచారాలు కావాలనుకున్నట్టుగా చేస్తున్నట్టు కనపడుతున్న టీడీపీని ఫేస్ చేయడం ఎలా? బాబు ప్రచార మాడ్యూల్ని ఎదుర్కోవడం ఎలా? పోటీగా మీడియాలు పెట్టాలనో లేదంటే ప్రజా ఆందోళనలు చేసేయాలనో లేకపోతే ఇంకోటి అంటారేమో మీరు. అలా అనే ముందు ఒక్క నిమిషం ఆగండి. వాటన్నిటికంటే ముందు చాలా సింప్లిస్టిక్ వేలో చాలా సాధారణంగా సులభంగా చంద్రబాబు విధానాలని వైఖరిని రాజకీయ ఎత్తుగడల్ని ఫేస్ చేయొచ్చని తెలుసా మీకు? అది ఎలాగో తెలుసా? నాడు నేడు. ఇదేమి జగన్ స్కూళ్ళని బాగు చేయడం కోసం తెచ్చిన ప్రోగ్రాం గురించి కాదు నేను చెప్తున్నది. నాడు నేడు అంటే ఇది వేరే కథ. పొలిటికల్గా ఈ నాడు నేడు ఇంపాక్ట్ ఎంత గొప్పగా పనిచేస్తుందో చంద్రబాబు ప్రత్యర్థులు కనుక ఫాలో అయితే అనేది మనం డీటెయిల్గా చూద్దాం. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే ఒక భావజాలం ఉండాలి, యంత్రాంగం ఉండాలి, మంది మార్బలం ఉండాలి, అన్నిటికీ మించి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇప్పుడు ఏపీలో అయితే మీడియా అండ కూడా కావాలి. ఉన్న మీడియాలో 80% అంతకంటే ఎక్కువ ఒక పార్టీకే, అదే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి వీటన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి యుద్ధం చేయడం సాధ్యమేనా? అంత సులభం కాదు కదా. నిజానికి అంత అవసరం కూడా పడకుండానే చంద్రబాబుని ఎదుర్కొనేందుకు చంద్రబాబు రాజకీయ వ్యూహాల్ని జనానికి అర్థమయ్యేలాగా సరళంగా చెప్పేందుకు ఒక మార్గం ఉంది. అదేంటో తెలుసా? నాడు నేడు. ఏంటి నాడు నేడు? అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అనేది కదా. దాన్నే కొంచెం సింప్లిస్టిక్ మేనర్ లో ఇంకా డిరైవ్ చేస్తే చంద్రబాబే తన ప్రచారాన్ని తన ప్రకటనల్ని తానే ఖండించేసుకుంటారు. అది ఎలాగో తెలుసా? ప్రతి విషయంలోనూ పరిపాలన అయినా రాజకీయమైనా స్నేహాలైనా ఎలిగేషన్స్ అయినా ఆర్థికమైన అప్రోచ్ అయినా ఇలా ఏదైనా తీసుకోండి, చంద్రబాబు మాట్లాడినవి 2-3 వెర్షన్స్ మనకి రెడీలీ అవైలబుల్ సెర్చ్ ఇంజిన్లోనే. ఇప్పుడు సపోజ్ చూడండి, బీజేపీ విషయంలోనే తీసుకోండి. చంద్రబాబు ఎన్ని రకాలుగా మాట్లాడుంటారు? ఒక 4-5 వెర్షన్స్ ఉంటాయి. అందులో 2 వెర్షన్స్ మోడీ హయాంలోనే గత 10 ఏళ్లలోనే కొట్టొచ్చినట్టు మనకు కనపడుతూ ఉంటాయి. ఒకసారి నల్ల సొక్కాలతో తీవ్రంగా పరుష పదజాలంతో పర్సనల్ గా విమర్శిస్తూ కనిపిస్తారు చంద్రబాబు. ఇంకొకసారి అసలు మోడీనే రక్షకుడు అని హెయిల్ చేస్తూ పొగుడుతూ కనపడతారు. నరేంద్ర మోడీ మాటల ప్రధానమంత్రి, శాస్త్రంలో చూపించలేని ప్రధానమంత్రి. రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ. రాజకీయంగా ఎంత కన్సిస్టెన్సీ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే పొత్తులు స్నేహాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా 2 వెర్షన్స్ చంద్రబాబు కనపడతాయి కదా. ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటుతాయి కానీ శాస్త్రం గడప కూడా దాట. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ఎస్, ఇలాగా. ఆ తర్వాత ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా మనం ఇలాంటివే చూస్తూ ఉంటాం రోజు. ఓ పక్కన బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేస్తున్నాము, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, అసలు దూకుడు మీద ఉంది ఏపీ, నెంబర్ 1 అయిపోతుందని చెప్పడం కనబడుతుంది. ఆ తర్వాత చంద్రబాబే స్వయంగా అసలు కనా కష్టంగా ఉంది, అప్పు పుట్టట్లా అని చెప్పడం కూడా కనపడుతుంది. 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 16,30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఖాళీ ఖజానా, అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అంటే ప్రచారం కావాల్సి వచ్చినప్పుడేమో బ్రహ్మాండమైన దూకుడు మీద ఉంది రాష్ట్రం అంటారు. అదే ఏదైనా అమలు చేయాలన్నప్పుడు జనంలో అసంతృప్తి ఉంది అనుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే కార్డును బయటకు తీస్తారు. ఇలా ఆర్థిక పరిస్థితి మీద 2 వెర్షన్స్ చూస్తుంటాం. అలాగే విధానపరమైన విషయాలు కూడా. కరోనా సమయంలో కూడా పనిచేసిన ఏకైక వ్యక్తి అన్నదాత. ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేదు, గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తారు. ఇప్పుడు సచివాలయాల మీద చూడండి, 2 వెర్షన్స్ చంద్రబాబు మాట్లాడినవి మనకి క్లియర్ కట్ గా కనపడుతూ ఉంటాయి. అసలు ఎవరు పెట్టమన్నారు గ్రామ సచివాలయాలు అంటారు. ఆ తర్వాత గ్రామ సచివాలయాల వల్లే తుఫాన్ సహాయ కార్యక్రమాలు బెటర్ గా పనిచేసినాయి అని వాటి పేర్లు కూడా మారుస్తారు, ముద్దు చేసి భుజానికి ఎత్తుకుని. ఎవరు అడిగారు నాకు అర్థం కాదు. ఈ గ్రామ సచివాలయం కొత్త కాన్సెప్ట్, దీనికి పెద్ద తెలివి వచ్చినట్టు. 15,000 సచివాలయాలున్నాయి, మీ ఇండ్లకు వస్తాం, మీకు నేర్పిస్తాం కదా. అంటే ప్రతి విషయంలోనూ ఇలాంటి విధానాలే మనకి కనపడుతూ ఉంటాయి. అంటే రాజకీయపరమైన, విధానపరమైన, పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన ఇలా ఏదైనా సరే 2 వెర్షన్స్ కనపడుతున్నప్పుడు వాటిని అర్థమయ్యేలాగా జనానికి చేరవేస్తే, వివరిస్తే, కన్వే చేయగలిగితే రాజకీయ మాడ్యూల్ అంటే అర్థమైపోతుంది కదా. మీరు ప్రత్యేకించి ఎఫర్ట్స్ పెట్టి ఖండించాల్సిన పని లేదు, కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం కూడా అంతగా పడదు. ఎందుకంటే చంద్రబాబు సిచ్యువేషన్ బట్టి ఎలా మాట్లాడతారు అని చెప్పడానికి ఇవే కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాలు కదా. మరి హామీల విషయంలో అయినా, పనితీరు విషయంలో అయినా, ప్రత్యర్థుల విషయంలో అయినా సమయాన్ని బట్టి, అడ్వాంటేజ్ని బట్టి ఇదిగో ఇలా మాట్లాడారు చంద్రబాబు అనే విషయాన్ని చూపిస్తే గనక
ప్రజలకు వచ్చే క్లారిటీ ఉంటుంది చూసారా, అది తిరుగులేంది. ఏ మీడియా, ఏ ప్రచారం, ఏ అధికారం కూడా ఆ క్లారిటీని డిస్టర్బ్ చేయలేదు కదా. అంటే అవసరమైనప్పుడు స్టాండ్ మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఆయనకు ఉంది. అలాగే విభిన్నమైన ప్రకటనలు చేసిన చరిత్ర ఉంది. ప్రతి విషయంలోనూ అట్లీస్ట్ 2 రకాలుగా 2 డిఫరెంట్ ఎండ్స్ లో ఆల్రెడీ ఇచ్చిన స్పీచ్లు ఉన్నాయి కాబట్టి ఇవి చూపించగలిగితే ప్రత్యేకించి ఆరోపణలు కూడా చేయకర్లా. పైగా ఇందులో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా, చంద్రబాబుని ఎవరో ఖండించక్కర్లా, ఆయన ప్రకటనలు ఆయనే ఖండించుకుంటారు. 2 పక్క పక్కన నాడు నేడు అని పెట్టేస్తే సరిపోతుంది కదా. మరి ఇంత సింప్లిస్టిక్ మోడల్ని ఏపీ ముందు ఉంచితే సరిపోతుందా? అభివృద్ధి విషయంలో అయినా, విధానాల విషయంలో అయినా, రాజకీయ విషయాల్లో అయినా ఏపీకి ఇంతకంటే క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరో మెథడ్ ఏదైనా ఉందా?